మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసులు ఉన్నాయని మీరెలా చెబుతారు అంటూ సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదిని ప్రశ్నించింది. క్వార్ట్జ్ ఖనిజం తవ్వకాల కేసులు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కాకాని దాఖలు చేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఆ క్వార్ట్జ్ ఖనిజాన్ని తవ్వి తరలించారని, గిరిజనులను బెదిరించారని మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని A4గా చేర్చారు. దీంతో ముందస్తు రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన మే 13న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ శుక్రవారం జస్టిస్ జీకే మహేశ్వరి, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. కాకాని గోవర్ధన్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పెట్టిన కేసేనని, అందులోని ఏమాత్రం వాస్తవం లేదని కోర్టుకు తెలిపారు. అందుకు ధర్మాసనం హైకోర్టు డివిజన్ బెంచ్ వద్దే తేల్చుకోవచ్చు కదా, దీనికోసం ఇక్కడి వరకు ఎందుకు వచ్చారని అడిగింది. హైకోర్టు డివిజన్ బెంచ్ కేసును జూన్ 16కు వాయిదా వేసిందని, అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించామని దవే బదులిచ్చారు. తనపై గతంలో ఇలాంటి కేసులు నమోదు కాలేదని, గోవర్ధన్ రెడ్డి కోర్టును తప్పుదారి పట్టించేలా పిటిషన్లో పేర్కొన్నారని ఏపీ ప్రభుత్వం తరపున ప్రేరణ సింగ్ ధర్మాసనానికి తెలిపారు. ఆయన మీద కేసులు ఉన్నాయని మీరు ఎలా చెబుతున్నారో అని ధర్మాసనం ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఆయన ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, వాస్తవాలపై స్పష్టత రావాల్సి ఉన్నందున అరెస్టు నుంచి కాకానికి మినహాయింపు ఇవ్వలేనని ధర్మాసనం పేర్కొంది.